ఫ్యూచర్ సిటీకి సంబంధించి చాలా పెద్ద అప్డేట్ ఇది. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి, అమరావతి నుంచి బందర్ పోర్ట్ వరకు 12-వే లైన్ గ్రీన్‌ఫీల్డ్ హైవేని తెలంగాణ గవర్నమెంట్ తీసుకురాబోతుంది. సో, అయితే దీనికి సంబంధించి ఫస్ట్ స్టెప్ పడింది. సో, దానిలో భాగంగా తెలంగాణ గవర్నమెంట్ దీనికి సంబంధించిన ఒక అలైన్‌మెంట్‌ని రెడీ చేసింది. ఈ అలైన్‌మెంట్‌ని రెడీ చేసి సెంట్రల్ గవర్నమెంట్‌కి సబ్మిట్ చేసింది. సో, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దీనికి సంబంధించి ఒక డీపీఆర్‌ని రెడీ చేసి, ఆ డీపీఆర్‌ని మళ్ళీ కన్సల్టెన్సీకి ఇచ్చి, సో, అక్కడి నుంచి దీని వర్క్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో, డీపీఆర్ అనేది దీనిలో ఫస్ట్ స్టేజ్. సో, ఇప్పుడు ఈ ఫస్ట్ స్టేజ్‌కి స్టెప్స్ అయితే పడ్డాయి. అయితే తెలంగాణ గవర్నమెంట్ ఖరారు చేసిన ఈ అలైన్‌మెంట్‌లో ఏ గ్రామాలు ఉన్నాయనే దాని గురించి కూడా తెలుసుకుందాము. సో, నేను ప్రీవియస్‌గా ఒక 1 వీక్ కిందనే దీనికి సంబంధించి ఒక వీడియో చేశాను. సో, దాంట్లో ఏ గ్రామాలు అయితే ఉన్నాయో, ఎలా అయితే ఉన్నాయో ఆ డీటెయిల్స్, ఆ గ్రామాలు అన్నీ కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి దాంట్లో మ్యాచ్ అవ్వడం జరిగింది. కావాలంటే ఆ వీడియోని ఒకసారి రిఫర్ చేయొచ్చు. సో, ఇప్పుడు ఏ గ్రామాల్లో రాబోతున్నాయో చూద్దాము. సో, తెలంగాణలోని 2 జిల్లాలు, రంగారెడ్డి డిస్టిక్, నల్గొండ డిస్టిక్‌లోని 40 గ్రామాలు, ఏపీలోని 3 జిల్లాల్లోని 60 గ్రామాల్లో ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే అయితే రాబోతుంది. సో, తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలోని రంగారెడ్డి డిస్టిక్‌లో మీర్ఖాన్పేట్, తాడిపర్తి, సింగారం, నందివనపర్తి, నక్కెర్ల, మేడిపల్లి, యాచారం, మల్కిజ్గూడ, గౌరెల్లి, తక్కెళ్లపల్లి, చింతపట్ల, తమ్మలోనిగూడ, నల్లవెల్లి, మాల్, గౌరెల్లి. సో, అయితే వీటిలో తక్కెళ్లపల్లి అనేది యాచారం తర్వాత సౌత్ సైడ్ 5 కిలోమీటర్స్ తర్వాత అయితే ఉంటుంది. సో, ఇప్పుడు ఈ తక్కెళ్లపల్లి అనేది చాలా కీలకంగా మారబోతుంది. ఈ తక్కెళ్లపల్లి గేట్‌కి దగ్గరలో సాగర్ హైవే ఫేసింగ్‌తో మనమైతే ఒక మంచి డీటీసీపీ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అయితే ఇస్తున్నాము. సో, ఇది జస్ట్ 14,000 అండ్ 15,000 రూపీస్‌తోనే ఇస్తున్నాము. హైవే ఫేసింగ్. అందులోని ఈ తక్కెళ్లపల్లి గేట్‌కి చాలా దగ్గరలో ఉంటుంది. సో, మంచి కమర్షియల్ ప్రాపర్టీ. సో, ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకు చాలా మంచి ప్రైస్‌లో హైవే ఫేసింగ్‌తో మనమైతే ఇస్తున్నాము. సో, కావాలనుకున్న వాళ్ళు కింద ఉన్న నెంబర్‌కి కాల్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు నల్గొండలో చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలో తమ్మాడపల్లి, ఏరుగుండ్లపల్లి, కొండూరు, మరిగూడ, రామరెడ్డిపల్లి, వట్టిపల్లి, లింగోటం, భీమనపల్లి, దామెర, చిట్టంపహాడ్, నాంపల్లి, ఊట్లపల్లి, తేనెపల్లి, గుర్రంపోడ్, చేపూర్, మోసంగి, తెప్పలమడుగు, హలియా, మాచర్ల, కొంపల్లి, బోయగూడెం, రాజవరం, అడవి దేవులపల్లి. సో, ఇవన్నీ తెలంగాణకు సంబంధించిన గ్రామాలు. అండ్ ఏపీలో 60 గ్రామాలు ఉన్నాయి. ఏపీలో 3 డిస్ట్రిక్టులు వస్తాయి. అందులో వచ్చేసి మనకు కృష్ణా డిస్టిక్, గుంటూరు డిస్టిక్, పల్నాడు డిస్టిక్, ఈ 3 జిల్లాలోని 60 గ్రామాల్లో అయితే వస్తున్నాయి. సో, టోటల్‌గా ఈ భారీ గ్రీన్‌ఫీల్డ్ హైవే అనేది మనకు 297 కిలోమీటర్లు. ఫ్యూచర్ సిటీ నుంచి మనకు అమరావతి నుంచి బందర్ పోర్ట్ వరకు 297 కిలోమీటర్లు. అమరావతి వరకు అయితే మాత్రము 212 కిలోమీటర్లు. సో, దీనికి ఒక భారీ 12 లైన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే ఇవ్వడం వలన 212 కిలోమీటర్స్ అనేది మనం జస్ట్ 2-3 అవర్స్‌లోనే చేరుకునే విధంగా ఉంటుంది. ఎందుకంటే 12-వే లైన్ భారీ గ్రీన్‌ఫీల్డ్ హైవే ఇస్తారు కాబట్టి, సో, ఎలాంటి అంతరాయాలు లేకుండా చాలా ఫాస్ట్‌గా వెళ్ళొచ్చు. అండ్ ముఖ్యంగా దీన్ని బందర్ పోర్టుకు కనెక్ట్ చేస్తున్నారు. సో, ఇది చాలా కీలకం. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఒక డ్రై పోర్ట్‌ని తీసుకొస్తుంది మన తెలంగాణ గవర్నమెంట్. ప్రతి స్టేట్‌కి సెంట్రల్ గవర్నమెంట్ ఒక డ్రై పోర్ట్‌ని ఇస్తుంది. ఏ స్టేట్స్‌కి అయితే మనకు పోర్ట్స్ లేవో వాటన్నిటికి డ్రై పోర్ట్స్ ఇస్తుంది. సో, అలాంటి డ్రై పోర్ట్‌ను మనకు ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గవర్నమెంట్ తీసుకురాబోతుంది. సో, ఈ డ్రై పోర్ట్‌లో ఏవైతే జరుగుతాయో అంటే కంటైనర్‌లో ప్యాకింగ్ గానీ, మిగిలినటువంటి పేపర్ వర్క్స్ గానీ ఏవైతే ఉంటాయో అవన్నీ గుణంగా ఇప్పుడు ఈ డ్రై పోర్ట్‌లోనే కంప్లీట్ అయ్యి, సో, ఇక్కడ నుంచి కంటైనర్స్ అనేవి డైరెక్ట్‌గా ఇక్కడ నుంచే ట్రాన్స్‌పోర్ట్ అవ్వడం జరుగుతుంది. డైరెక్ట్‌గా ఈ కంటైనర్స్ వెళ్ళి బందర్ పోర్ట్‌కి వెళ్ళి అక్కడ నుంచి షిప్‌లోకి షిప్పింగ్ అవ్వడమే మాత్రమే ఉంటుంది. సో, అలాగా అన్ని రకాలుగా ఇక్కడ ఈ డ్రై పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి నుంచి బందర్ పోర్ట్ వరకు. ఈ 12-వే లైన్ అంటున్నా కదా! సో, ఈ 12-వే లైన్‌లో అటు 6 లైన్స్, ఇటు 6 లైన్స్ ఉంటాయి. వీటిలో 3 లేన్స్ ఈ కంటైనర్ వెహికల్స్ కోసం మాత్రమే కేటాయిస్తారు. అండ్ రిమైనింగ్ 3 లేన్స్ అనేవి నార్మల్ వెహికల్స్‌కి కేటాయిస్తారు. సో, ఇలా ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే అనేది మనకు చాలా కీలకంగా కాబోతుంది. అండ్ తెలంగాణకి అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్‌కి మధ్యలో సరిహద్దు వచ్చేసి అడవి దేవులపల్లి. అమరావతిలో చూసుకుంటే తాడికొండ దగ్గర ఇదైతే రాబోతుంది. ఏది సరిహద్దు. సో, ఈ భారీ గ్రీన్‌ఫీల్డ్ హైవే అనేది అండ్ ముఖ్యంగా ఫ్యూచర్ సిటీకి సంబంధించి చాలా డౌట్స్ ఉండే. వీటన్నిటిని క్లియర్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు శంకుస్థాపన చేయడం జరిగింది. రెండింటికి శంకుస్థాపన చేశారు. అందులో ఒకటి వచ్చేసి మనకు FCDA భవనం, రెండోది వచ్చేసి రావిరాల ఎగ్జిట్ నుంచి రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ హైవే. అది మనకు రావిరాల ఎగ్జిట్ నుంచి మొదలుకొని ఫ్యూచర్ సిటీ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా వెళ్తుంది. అంటే రీజనల్ రింగ్ రోడ్ నుండి మళ్ళీ మనకు శ్రీశైలం వరకు కూడా దీన్ని ఒక ఎలివేటెడ్ కారిడార్‌కి కనెక్ట్ చేసేలాగా తెలంగాణ గవర్నమెంట్ అయితే యోచిస్తుంది.
సో ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది, సో మనకు ఈ డేటా అంతా ఏదైతే అలైన్మెంట్ ఉంటుందో గ్రీన్ఫీల్డ్ హైవేకి సంబంధించిన అలైన్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది సబ్మిట్ చేసింది. సో దాని డీటెయిల్స్ అయితే నేను చెప్పడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని అండ్ ఈ రోజున మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా మంచి రిటర్న్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ కానీ ఈ గ్రీన్ఫీల్డ్ హైవే కానీ బిగినింగ్ స్టేజ్లో ఉన్నాయి. సో ఇలాంటి టైంలో మనకు ప్రైస్ కూడా తక్కువ పడుతుంది. అండ్ ఇంకొకటి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఖచ్చితంగా గవర్నమెంట్ అప్రూవల్ లేఅవుట్స్లోనే కొనండి. డిటీసీపీ కానీ హెచ్ఎండిఏ కానీ ఇలాంటి వాటిలోనే కొనండి. అండ్ దయచేసి జీపీ లేఅవుట్స్ కావచ్చు, ఫామ్ ల్యాండ్ వెంచర్స్ అని చెప్పి ప్లాట్స్ కొంటే మాత్రం సో ఖచ్చితంగా అది ఫ్యూచర్లో చాలా రిస్క్ అవుతుంది. కాబట్టి సో డిటీసీపీ అప్రూవల్ లేఅవుట్స్లోనే కొనండి. అండ్ ఈ ఫ్యూచర్ సిటీలో అందరికీ ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చేలాగా మనం ఒక హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఇది కమర్షియల్ ప్రాజెక్టు. సో దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి, ఎందుకంటే హైవే ఫేసింగ్లో ఉంటుంది. అండ్ ఇంకొకటి తక్కెళ్ళపల్లి విలేజ్, నేను ఇందాక చెప్పినట్టుగానే ఈ గ్రీన్ఫీల్డ్ హైవే వెళ్ళేటటువంటి విలేజ్లలో తక్కెళ్ళపల్లి కూడా ఒకటి. సో అలాంటి తక్కెళ్ళపల్లి గేట్కి దగ్గరలో హైవే ఫేసింగ్తో ఉంది. కేవలం ప్రైస్ 14,000 15,000 డిటీసీపీ అండ్ రెరా అప్రూవ్డ్. ఆల్రెడీ మనం కాంపౌండ్ వాళ్ళు అన్ని డెవలప్మెంట్స్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. సో ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి వెంటనే.